అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మైరా మీడియా. ప్రస్తుతం రాష్ట్ర రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయని కూడా చెప్పుకోవచ్చు. ఢిల్లీ వేదికగా జరుగుతున్నటువంటి రాజకీయాలకు మరి చంద్రబాబు నాయుడు ఫస్ట్ ఢిల్లీ పర్యటన చేస్తే తర్వాత జగన్మోహన్ రెడ్డి ఢిల్లీ పర్యటనకు వెళ్ళారు వచ్చారు, కామ్గా ఉన్నారు. అసలు ఏం జరిగింది ఢిల్లీలో? ఢిల్లీ వేదికగా జరిగినటువంటి ఈ రసవత్తర రాజకీయాలకు ఈ మౌనం ఎందుకు ఏంటి అనేది అంశం మీద మనతో మాట్లాడటానికి ప్రముఖ రాజకీయవేత్త, సోషల్ జస్టిస్, గవర్నమెంట్ సలహాదారుడు జూపూడి ప్రభాకర్ గారు మనతో ఉన్నారు. వారిని అడుగుదాం. నమస్కారం అండి జూపూడి ప్రభాకర్ గారు. నమస్తే. బాగున్నారు? బాగున్నామండి. చూస్తున్నాం మనం, చంద్రబాబు నాయుడు వెళ్ళారు, ఫస్ట్ ఢిల్లీ వెళ్ళారు, ఆ తర్వాతే జగన్మోహన్ రెడ్డి వెళ్ళారు, వచ్చారు, కామ్గా ఉన్నారు. అసలు ఏం జరిగింది? ఢిల్లీ వేదికగా జరిగినటువంటి బీజేపీ పెద్దలతో జరిగినటువంటి ఈ సమావేశాలు ఎటువంటి పరిణామాలకు దారితీస్తున్నాయి ఏంటో కూడా తెలియకుండా మౌనంగా ఉన్నారు ఇద్దరు నేతలు. ఏంటి ఈ మౌనం వెనక ఉన్న వ్యూహం ఏంటి? అంటే చంద్రబాబు నాయుడు గారు ఎందుకు వెళ్ళి ఉంటారు? పొత్తులని చెప్తున్నారు, ఎన్డీఏలో చైర్మన్ బీజేపీ పెద్దలు పిలిచారని కూడా చెప్తూ ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు వెళ్ళి ఉంటారు? ఆయన అయితే నిధుల కోసమో లేకపోతే పోలవరం నిధుల కోసం, రావాల్సిన విభజన హామీల కోసం అంటున్నారు. తదితర అంశాలు కూడా చెప్తూ ఉన్నారు ప్రస్తుతానికైతే. ఎగ్జాక్ట్ కరెక్ట్. వెన్ ఒకరు పొత్తుల కోసం వెళ్ళి ఒకరు నిధుల కోసం వెళ్తే దీనిలో మౌనం ఏముంది? ఇంకా మీరే చెప్తున్నారు కదా. కానీ రాజకీయంగా అయితే చాలా సంచలనంగా మారుతుంది, చాలా ఆసక్తికరంగా కూడా మారుతుంది. దేర్ యు ఆర్. అంటే ఇక్కడ అంటే ఒక ఆహ్వానాన్ని తెప్పించుకొని బలవంతంగా ఇతను 25 సార్లు నేను వస్తాను, ఒకసారి నేను కలుస్తానని మాట్లాడుకున్నదంతా పక్కన పెట్టి, సరే 25 టైమ్స్ అడిగాడు కదా, ఒకసారి రమ్మానండి, ఏం మాట్లాడుతాడంటే అమిత్ షా రమ్మంటే వెళ్ళినట్టుగా చంద్రబాబు నాయుడు గురించి చెప్తా ఉన్నారు. ఓకే. ఆయనతోటి ఏం మాట్లాడుకున్నారు ఇది బహిరంగ రహస్యం. పెద్దగా మనం దీనిలో తలపగలు కొట్టుకోవాల్సిన సబ్జెక్ట్ ఏమి కాదు. నేను మీతోటి బీజేపీతో శైలిగా తలుచుకున్నాను, దయచేసి గతంలో నేను చేసిన తప్పులు ఏమైనా ఉంటే మన్నించండి, అవసరమైతే మీ కాళ్ళు కూడా పట్టుకుంటాను, నేను మళ్ళీ ఎన్డీఏలో భాగస్వామిగా కావాలనుకుంటున్నాను అని ఆయనతో మాట్లాడినట్టు వస్తుంది. కానీ బయటికి మాత్రం వేరే విధంగా ఉంది. ఎన్డీఏలో చైర్మన్ ఆహ్వానం పలికితేనే చంద్రబాబు నాయుడు ఢిల్లీ వెళ్ళారని కూడా ఒక మాట అయితే వినిపిస్తుంది. అదే నేను కూడా ఎన్డీఏ అని చెప్పాను కదా, మాట్లాడినట్టు మనకి ఊహాగానాలు వచ్చాయి. అవును, మీరు అన్నట్టుగా మౌనం ఏంటంటే చంద్రబాబు నాయుడు నోటితోటి చెప్తే అది ఏంటో తెలిసిపోతుంది, అబద్ధం ఆడకుండా. మళ్ళీ విక్రమార్కుడు కథలాగా ఉంటే ఇబ్బంది. మళ్ళీ బేతాళుడు విక్రమార్కుడు తల మళ్ళీ 4 పగిలి 4 ముక్కలు అయిపోతుంది, ఏమీ లేకుండా. సో జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్ర అభివృద్ధి కోసం, సంక్షేమం కోసం డైరెక్ట్గా ప్రధానమంత్రితోటి పార్లమెంటు జరుగుతున్న సమయంలో, నార్మల్గా ఫెడరల్ సిస్టంలో ఏ ముఖ్యమంత్రి అయినా సరే పార్లమెంటు జరిగేటప్పుడు అక్కడ మంత్రుల్ని, ప్రధానమంత్రిని కలవటం కోసం వాళ్ళ రాష్ట్ర అభివృద్ధిని, సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని వాళ్ళ విజిట్ ఉంటుంది. ఓకే, విజిట్ బాగానే ఉంది, సంక్షేమం కోసం వెళ్ళారంటున్నారు, మీరు కూడా బాగానే ఉంది. కానీ చంద్రబాబు నాయుడు ఎప్పుడైతే ఢిల్లీ నుంచి హైదరాబాద్ వచ్చారో, ఈయన వెంటనే అక్కడికి వెళ్ళడానికి గల కారణాలు ఏంటి? అంటే అప్పుడే వెళ్ళాలా? అంటే ఇది డిపెండింగ్ అపాన్ ది ఏమంటామంటే వాళ్ళు అపాయింట్మెంట్. ఈయన అడిగిన అపాయింట్మెంట్ ప్రధానమంత్రితోటి. అవును, ఈయన ప్రధానమంత్రిని కలిసిందే ఆల్మోస్ట్ ఆల్ ఇన్ ద పార్లమెంట్ అనుకుంటాను. అవును, ఆర్ అట్ హిజ్ రెసిడెన్స్ ఛాంబర్లో కలిసి, పార్లమెంట్లో ఛాంబర్, ప్రధానమంత్రి మోడీ ఛాంబర్లో కూడా ముగ్గురిని కలిశారు. అంటే చంద్రబాబు నాయుడు గారు అడిగింది ప్రధానమంత్రిని కాదు అపాయింట్మెంట్. ఎందుకంటే అతన్ని చంద్రబాబు నాయుడు గారు కలిసే ధైర్యం నాకు తెలిసి చంద్రబాబు నాయుడు గారికి ఇంకా రాలా. కాబట్టి ఆయనతో వాళ్ళ కలీగ్ అమిత్ షాని అపాయింట్మెంట్ అడిగి కలిసినట్టుగా మనకు తెలుస్తుంది. ఓకే. సో దీనిలో ఒక అంశాన్ని నేను మీ ద్వారా నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, అంటే చంద్రబాబు నాయుడు ఎక్కడో ఒక దానికోసం తహతహలాడుతున్నట్టు కనపడుతూ ఉన్నాడు. కారణం, బీజేపీ సపోర్టు ఉంటే తను మళ్ళీ ఏదో విధంగా గెలవగలనో లేకపోతే ఒడ్డున పడగలనో ఒక ఆలోచనలోకి అతను వచ్చినట్టు కనబడుతూ ఉంది. బట్ బీజేపీ ఈజ్ రియల్లీ థింకింగ్ ఇన్ దోస్ లైన్స్ ఆర్ నాట్ అనేది మనకు తెలియాల్సిన అవసరం ఉంది. ఓకే. అంటే బీజేపీకి కావాల్సింది ఇక్కడ ఎంపీలు ఒకవేళ అవసరమైతే జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర నుంచి అయినా తీసుకోవచ్చు, పవన్ కళ్యాణ్ దగ్గర నుంచి అయినా తీసుకోవచ్చు, చంద్రబాబు నాయుడు దగ్గర నుంచి అయినా తీసుకోవచ్చు అనే ఒక దృక్పథంలో బీజేపీ
ప్లే చేస్తూ ఉంది. ఓకే, ప్రస్తుతం జరుగుతున్న కూడా అదే. అదే కదా. ఒకవేళ ఓవరాల్గా బీజేపీకి సంఖ్య తగ్గిపోయింది అనుకోండి, జగన్మోహన్ రెడ్డి గారు రేపు 22, 23 తోటి మళ్ళీ గెలిచాడు అనుకోండి ఎంపీలతోటి, వాళ్ళకి నేషనల్ లెవెల్లో సంఖ్య తగ్గి, అంటే వాళ్ళకు ఉన్నటువంటి ఆ సంఖ్యాబలం తగ్గి కొన్ని రాష్ట్రాల నుంచి ఎంపీల మీద ఆధారపడాల్సిన అవసరం వచ్చింది అనుకోండి, జగన్మోహన్ రెడ్డి గారు ఒకవేళ మా మీద ఆధారపడే అవసరం బీజేపీ వాళ్ళకి వస్తే జగన్మోహన్ రెడ్డి గారి కండిషన్స్ విపరీతంగా ఉంటాయి. చంద్రబాబు నాయుడు అయితే కండిషన్ పెట్టే అవకాశం లేదు. ఓకే, కాబట్టి గేమ్ ఆడుతున్నటువంటి బీజేపీ తోటి కలవటానికి సిద్ధపడి చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ కాళ్ళు పట్టుకోవడానికో బతినట్టడానికో సిద్ధంగా ఆయనకు ముందు పంపించిన బ్యాచ్ ఒకటి ఉంది బీజేపీలోకి. ముందు ఒక బ్యాచ్ని పంపించాడు, 4 ముఖ్యుల్ని. అవును, వాళ్ళు అన్ని విషయాలు చూస్తున్నారు. అన్ని విషయాలంటే మీరు అర్థం చేసుకోవచ్చు. ఈయన అపాయింట్మెంట్స్ దగ్గర నుంచి కానీ, బీజేపీ వాళ్ళకి వీళ్ళకి మధ్యలో మాట్లాడటం కానీ, లేకపోతే వాళ్ళ దగ్గర నుంచి వీళ్ళ దగ్గరికి అష్యూరెన్సెస్ కానీ, ఇన్ ఆల్ ది ఇష్యూస్ ఈ బ్యాచ్ ఒకటి పనిచేస్తుంది. బట్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఆ నెసెసిటీ లేదు కదా. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏంటంటే రాష్ట్రం డెవలప్ కావడం కోసం ఏం చేస్తే బాగుంటుంది, రీఆర్గనైజేషన్ యాక్ట్లో చాలా పెండింగ్ ఇష్యూస్ ఉన్నాయి, మా మీద రాష్ట్రంలో కూడా ప్రెజర్ ఉంది, మేమేదో మీతోటి కలిసిపోయినట్టుగా మీ బిల్లుల్ని మేము సపోర్ట్ చేసినట్టుగా ప్రజల్లో అపవాదు కూడా కనపడుతుంది, ప్రతిపక్షాలు మమ్మల్ని విమర్శిస్తూ ఉన్నాయి. కాబట్టి రీఆర్గనైజేషన్ యాక్ట్లో ఏముందో అది త్వరగా ఇవ్వగలిగితే మా మంచిది. అది కూడా ఇంకొక ప్రధానమైన అంశం కూడా ప్రస్తావించినట్టుగా తెలుస్తుంది ప్రధానమంత్రి దగ్గర, స్పెషల్ స్టేటస్, ప్రత్యేక హోదా అనేది ఇటీవల కాలంలో చెల్లి జగన్మోహన్ రెడ్డి గారు వెన్ ఎవర్ హీ మెట్ ప్రైమ్ మినిస్టర్ ఆర్ అమిత్ షా కలిసిన ప్రతిసారి స్పెషల్ స్టేటస్ గురించి మాట్లాడుతూనే ఉన్నాడు. అంటే జగన్మోహన్ రెడ్డి గారికి చంద్రబాబు నాయుడు లాగా ఒక అలవాటు లేదు. ఏంటిది? బయటకు వచ్చి ప్రెస్ ముందు గంటలు మాట్లాడే అలవాటు లేదు. ఏదో మాట్లాడాం వచ్చేసాం పోయాం అనే దానిలో ఉంటాడు. కానీ ఇక్కడ కూడా దాదాపు 2,55,000 కోట్ల రూపాయలు బటన్ నొక్కి వెల్ఫేర్ యాక్టివిటీ చేస్తున్నా ఏ రోజు కూడా ప్రెస్ మీట్ పెట్టాడు ఆయన. 124 సార్లు బటన్ నొక్కడం, 124 అన్నిసార్లు నొక్కినా ఏ రోజు ప్రెస్ మీట్ పెట్టి చేయడు. అదే చంద్రబాబు నాయుడు గారు పొరపాటున అంత అమౌంట్ ప్రజలకు ఇచ్చుంటే దానికి డబుల్ ప్రచారం తెచ్చుకుని ఉండేవాడు. మీటింగ్లు పెట్టండి, నేను వస్తున్నాను, వచ్చేటప్పుడు అవి కొట్టండి, ఈ కొట్టండి, అవుట్లు పేల్చండి, గందరగోళం చేసేవాడు. ఎందుకంటే ఆయనకి ప్రచారం మీద ఆయనకి ఎక్కువ మనసు ఉంటుంది. మరి ఇంత ప్రచారం ఉన్నోళ్ళు ఢిల్లీలో ఏం జరిగిందో చెప్పడానికి ఏంటి? అది ఆయన చూసుకోవాలి. ఈసారి ఎందుకు మౌనంగా ఉన్నాడు అనేది మీరు అన్నట్టుగా. అంటే మామూలుగా అందరూ అనుకుంటున్నారు, విశ్లేషించుకుంటున్నారు, అంటే పొత్తులకు సంబంధించి అంత సవ్యంగా సానుకూలంగా లేదు కాబట్టే చంద్రబాబు నాయుడు కూడా అంత పెద్దగా ప్రచారంలోకి రాలేదని కూడా చెప్తున్నారు. అంటే ఒకవేళ చంద్రబాబు నాయుడు గారితో ఆంధ్రప్రదేశ్లో బీజేపీ పొత్తుల్లోకి వస్తే 2 అంశాలు చాలా తీవ్రమైన అంశాలు పొలిటికల్గా మనం చూడాల్సి వస్తుంది. ఏంటవి? అంటే యాజ్ అండ్ టుడే బీజేపీ ఇన్ ఆంధ్రప్రదేశ్ బిగ్ జీరో. ఓకే, బిగ్ జీరో. వాళ్ళకి ఏమీ లేదు అనుకోవాలి. ఉందని చెప్పుకోవచ్చు 1%. దానివల్ల ఏం గొర్రెపేగు కూడా తెగేది లేదు. నేను స్ట్రైట్గానే మాట్లాడుతున్నాను. అవును, బీజేపీ ఈజ్ ఎ బిగ్ జీరో. చంద్రబాబు నాయుడు కాస్త ఒక 43% తోటో 40లో అటు ఇటు పెరిగితే మీరు అప్పుడు ఆవరేజ్న 45%లో ఉండొచ్చు. ఓకే, ఒకవేళ బీజేపీ వాళ్ళు చంద్రబాబు నాయుడు గారిని మేము మీతో అలయన్స్లోకి వస్తాం, మాకు 10 ఎంపీ సీట్లు ఇవ్వాలి అంటే చంద్రబాబు నాయుడు చచ్చినట్టు ఇవ్వాల్సినట్టు అవసరం ఉంటుంది. ఎందుకంటే అవసరం అతంది. అవును, ఎవరిది అవసరం? చంద్రబాబు నాయుడుది. ఈ అవసరం చంద్రబాబు నాయుడుకి కష్టం ఎందుకు వచ్చింది అని అనొచ్చు మీరు. రోజు నాకు మీతో కలవాల్సిన అవసరం ఉంది, మీ కాళ్ళు పట్టుకుంటాను, నాకు అపాయింట్మెంట్ ఇవ్వండి అని బతిని అనుకుంటున్నాడు. వాళ్ళు ఏం చేస్తారని చూద్దాం లేవా తర్వాత, నువ్వు ఇంకా లాస్ట్ టైం చేసినవి మేము మర్చిపోలేకున్నాం అని అంటున్నాడు. సరే, ఇద్దరి మధ్య సయోధ్య కుదిరి ఒకవేళ వాళ్ళు ఎమ్మెల్యే సీట్లు కానీ ఎంపీ సీట్లు కానీ వస్తే ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు 10 సీట్లు వాళ్ళు అడిగినన్ని సీట్లు ఇస్తే, మరి అసెంబ్లీ ఇస్తే ఆ 5 ఇచ్చినా 10 ఇచ్చినా 15 ఇచ్చినా ఆ సీట్లన్నీ కూడా చంద్రబాబు నాయుడు క్యాండిడేట్లతోటే ఓట్లు వేయించి వాళ్ళ కార్యకర్తలతోటే ఓటు వేయించి దగ్గరుండి గెలిపించి బీజేపీ క్యాండిడేట్ని గెలిపించాల్సిన అవసరం ఉంటుంది. ఓకే, ఒకవేళ బీజేపీ వాళ్ళు ఈ కండిషన్ ఒప్పుకోకపోతే నీతోటి మేము నీ ఎన్డీఏని నేను చేర్చుకోం, కరెక్ట్ చెప్పేసే అవకాశం ఉంది. ఎందుకంటే వాళ్ళకి లేదు. ఇప్పుడు నీడ్ ఆఫ్ ద అవర్ అని అంటాం కదా మనం. ఏంటి అంత అవసరమే వచ్చింది బీజేపీతో? అదే ఇక్కడ పొలిటికల్ డ్రామా ఈజ్ లైక్ దట్. జగన్మోహన్ రెడ్డి గారిని ఎదుర్కోలేక
చంద్రబాబు నాయుడు పడుతున్న పాటలు ఏంటంటే ఇది సామాన్య ప్రజలకు కూడా అర్థం కావాలి. ఆయనది ఒక 40 సంవత్సరాల పార్టీ, ఆఫ్టర్ ఆల్ మాది ఒక 10 years పార్టీ. కరెక్టే, పొత్తులతోనే ఇది అవుతుంది. ఒక్క సెకండ్, ఆఫ్టర్ ఆల్ మాది ఒక 10 years పార్టీ, రీజనల్ పార్టీ. అవును. చంద్రబాబు నాయుడు గారిది 40 years, ఒక 45 years పార్టీ. అవును. అంటే 83 అని వేసుకుంటే ఇప్పటికి దాదాపు ఒక 41 సంవత్సరాల పార్టీ. అవునా? అవును. సో 41 సంవత్సరాల పార్టీ, వయసున్న పార్టీ, అంతకన్నా ఇంకో 10 సంవత్సరాల అనుభవం ఉన్నటువంటి ఒక 75 సంవత్సరాల వయసున్న ఒక ఆయన నడుపుతున్నటువంటి పార్టీ, ఒక 48 సంవత్సరాల వయసున్నటువంటి 10 సంవత్సరాల పార్టీ నడుపుతున్న వ్యక్తి 10 సంవత్సరాల పార్టీ. అంటే 2 రీజనల్ పార్టీస్ మధ్య ఒక పార్టీకి ఏమో ఒక ముసలాయన, ఒక పార్టీకి ఏమో ఒక యంగ్ చాప్ ఓకే నడుపుతున్నది. జగన్మోహన్ రెడ్డి గారు పార్టీని ఎలా నడుపుతున్నాడు, రాష్ట్రాన్ని ఎలా పరిపాలిస్తున్నాడు, బెండ్ అయిపోయినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఎందుకు వంగి దండాలు పెడుతూ ఢిల్లీకి వెళ్తూ ఉన్నాడు? ఆయనకి ఎందుకు వచ్చింది ఆ అవసరం? అంటే ఆయనకి ఏమైనా ప్రాబ్లం ఉందా? జనరల్గా ఆయన ఏమంటాడంటే, ప్రతిసారి కలిసిన కమ్యూనిస్టులతో కలవండి, కాంగ్రెస్తో కలవండి, బీజేపీతో కలవండి, బీజేపీతో కలవండి, ఆయన ఏమంటే రాష్ట్ర ప్రయోజనాల దృష్టి నేను కలుస్తున్నాను అంటాడు. చారిత్రాత్మక అంశాలను చెప్తూ ఉంటారు. ఇదేదో జమ్మూ కాశ్మీర్ ఇష్యూ లాగా, లేకపోతే లడక్ ఇష్యూ లాగా, ఏదో అలాంటి సృష్టించుకొని అతను చెప్తుంటాడు రాష్ట్ర ప్రయోజనాల కోసం నాకు పోక తప్ప, రాష్ట్ర భవిష్యత్తు కోసం, ప్రజల భవిష్యత్తు కోసం. జగన్మోహన్ రెడ్డి గారు ఇట్ ఈస్ సింపుల్. రాష్ట్రం విడగొట్టేటప్పుడు రీఆర్గనైజేషన్ యాక్ట్ చేశారు. రీఆర్గనైజేషన్ యాక్ట్లో ఏం పెట్టారు? అది ఇవ్వండి మాకు. మాకు మెజారిటీ రాలేదు కాబట్టి, ఏది మేము అనుకున్నట్టుగా, మీకు మెజారిటీ ఎక్కువ వచ్చింది కాబట్టి, మా అవసరం లేకుండా మీకు పోయింది కాబట్టి మీరు గట్టిగా మాట్లాడుతున్నారు. కానీ జూపూడి గారు ఒక మాట అయితే వినిపిస్తుంది, ఒక ప్రచారం అయితే జరుగుతుంది, బీజేపీ లేకుండా ఈసారి టీడీపీ ఎన్నికల్లోకి వెళితే ఖచ్చితంగా ఎన్నికలకు ముందుగా చంద్రబాబు నాయుడిని కేసుల్లో మళ్ళీ జైలుకి పంపిస్తారనే ఒక భయం వల్లే బీజేపీతో ఖచ్చితంగా కలవాలనే ఒక ఉద్దేశంతో ఆయన, ఆ దృక్పథంతో ఆయన ముందుకు వెళ్తున్నారని కూడా చెప్తున్నారు. ఇది ప్రచారం. 2 అంశాలు ఉంటాయి సార్. అంటే సిన్స్ నేను తెలుగుదేశం మీద బ్లేమ్ వేయటమని కాదు, కానీ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారికి మీరు అనుకున్నటువంటి భయం నిలువెల్లా కంపిస్తూ ఉంది, కనపడుతూ ఉంది. ఓకే. కానీ ఆయన చెప్పే కారణం మాత్రం రాష్ట్రం మీద తోస్తూ ఉన్నాడు. అవును. రెండవ కారణం, హిడెన్ కారణం ఏంటంటే, మీరు చెప్పేది ఒకటి, రెండవది అతను ఒక అలయన్స్లోకి వెళ్ళకపోతే, అది పవన్ కళ్యాణ్ కానీ బీజేపీ కానీ, వీళ్ళిద్దరూ అలయన్స్ లేకపోతే అసలు జగన్మోహన్ రెడ్డి గారిని ఎదుర్కోవటం నా వల్ల కాదు అనే లైన్లోకి వెళ్ళిపోయాడు అతను. అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కడే ఉన్నా, జగన్మోహన్ రెడ్డి గారి మీద అందరూ విమర్శలు చేస్తున్నా, ఒరిజినల్గా ఒక పాలకపక్షానికి ఉన్న యాంటీ ఇన్కంబెన్సీ ఉంటున్నా, మేమేం చెప్తున్నామంటే 2,55,000 కోట్ల రూపాయల డబ్బుని ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఉమెన్ ఎంపవర్మెంట్ కోసం, అక్క చెల్లెముల మీద జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి 32 లక్షల ఇల్లు కానీ, లేకపోతే ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం విద్యను కానీ, దాన్ని ఈరోజు ఎలా మళ్ళిస్తూ ఉన్నాడంటే ఇంటర్నేషనల్ ఐబీ అనే ఒక కరికులంతో దాన్ని టైప్ చేస్తున్నాడు. ఓకే. ఇంగ్లీష్ మీడియం అనేది ఒక రెవల్యూషనరీ థాట్ ఇన్ దిస్ స్టేట్. కానీ సో ఈ చేస్తున్న జగన్మోహన్ రెడ్డి గారు, నేను ఇంత చేసిన తర్వాత కృతజ్ఞతతో ప్రజలు ఉంటారు, ప్రజలు ఖచ్చితంగా కృతజ్ఞతతో ఉంటారు, ఒకవేళ లేకపోయినా సరే అది వాళ్ళ ఇష్టం. అందుకే జగన్మోహన్ రెడ్డి గారు నాకు ఓటేయండి దయచేసి అని అడగట్ల. నేను చేసిన పనులు నచ్చి నిజమైన భావిస్తే మీరు అప్పుడు ఓటేయండి. ఈ మాట చెప్పడానికి ఒక రాజకీయ నాయకుడికి నార్మల్గా ఎంత ధైర్యం ఉండాలి మీరు చూడాలి. నార్మల్గా పొలిటికల్ సీజన్ వచ్చిందంటే రాజకీయ నాయకుడు ఇట్లా నిల్చునేవాడు వంగి దండం పెట్టే దశకి వంగిపోతాడు. బహుశా ఫస్ట్ టైం అయ్యి ఉంటుందేమో ఈ డైలాగు ఒక నాయకుడు నుంచి రావడం. చంద్రబాబు నాయుడు వంగుతున్నాడు, జగన్మోహన్ రెడ్డి గారిని నిటారుగా నిలబడ్డాడు. నిటారుగా నిలబడ్డవాడిని మోడీతో కలుస్తాడు, అవసరమైతే ఒబామాతో కలుస్తాడు, అవసరమైతే జో బైడెన్తో కలుస్తాడు, ఎక్కడైనా ఎవరితోనైనా మాట్లాడతాడు. నో ఫీర్ అట్ ఆల్. ఓకే జూపూడి గారు, మీరు చెప్తుంది జగన్మోహన్ రెడ్డి గారు ఢిల్లీ పర్యటనలో సంక్షేమం గురించి కానీ, రాష్ట్రం గురించి కానీ, రావాల్సిన బకాయిల గురించి కానీ ఒకవైపు పెడితే, రాజకీయంగా ఇంకొక మాట అయితే వినిపిస్తుంది, జగన్మోహన్ రెడ్డిని కూడా ఎన్డీఏలో చేరాలి అని బీజేపీ పెద్దలు ఆహ్వానించినట్లుగా తెలుస్తుంది. ఇది ఎంతవరకు నిజం అంటారు?
అంటే ఇది చాలా పాత డైలాగ్ ఇది. అంటే 2019 నుంచి అడుగుతున్నారు, 2014 నుంచి అడుగుతున్నారు. ఓకే, మళ్ళీ ఒకసారి గుర్తు చేసి ఉంటారు. నేను చెప్తున్నా 2014లో మేమంతా కూడా ఓదార్పు యాత్రలో తిరిగేటప్పుడు ఫస్ట్ ఎలక్షన్స్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎదుర్కొనేటప్పుడు, అంటే అంతకుముందు జరిగిన 2012లో బై ఎలక్షన్ కాదు, 2014లో స్టేట్ ఎలక్షన్స్ ఎదుర్కొనేటప్పుడు అప్పుడు కూడా బీజేపీ వాళ్ళు అడిగారు మీరు మాతో కలిస్తే బాగుండేది. బట్ జగన్మోహన్ రెడ్డి గారు ఫండమెంటల్గా మతవాద పార్టీలతోటి హిందుత్వ పార్టీలతోటి జగన్మోహన్ రెడ్డి గారు పోయే లైన్ కాదు ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. అందుకే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు, చంద్రబాబు నాయుడు గారు దళితుల్ని విడగొడుతున్నాడు. ఒక దళిత కులాన్ని మాలలు మాదిగులు లేకపోతే ఈ విధంగా విడగొడతా ఉన్నాడు. జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేస్తున్నారంటే బీసీలు, ఎస్టీలు, ఎస్సీలు, మైనారిటీలు మనందరం ఒకటి, అందరం కలుస్తున్నారమ్మంటున్నాడు. అంటే ఒకడేమో విడగొట్టేవాడు, ఒకడేమో కలిపితేనే ఒక నమ్మకం ఉందనేటువంటి వాళ్ళు. ఓకే.